ఓకే, మిరియాలు అయిపోయింది. సో ఇదేంటి కాఫీ చెట్టు అనుకుంటా? కాఫీ అండి, కాఫీ మొక్కలు. ఓకే, కాఫీ మొక్కలు ఎట్లా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయి? ఇవి మనకు ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలల్లో పూర్తి కంప్లీట్ అయిపోతాయండి. ఓకే, గింజలు ఉన్నాయా? అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఇవి పచ్చివి, పండినవి ఇలా ఉంటాయి సార్. ఇది పండినవి, ఇవి ఇలా పండినప్పుడే తీయాలి సార్ మనం. ఓకే ఓకే, ఇందులో ఉంటుంది ఇది, అందులో ఉంటుంది గింజలు. ఓకే, ఇది చూద్దాం, తీయండి, మీరు ఒకటి తీయండి. ఇదిగోండి, ఇలా తీసేస్తే ఈ పైన తొక్క తీసేయాలండి. ఓకే, తీసేస్తే ఇలా గింజలు వస్తాయి, 2 గింజలు వస్తున్నాయి. వీటిని ఆరవేసి వీటిని ఒక మిషన్ ఉంటుందండి, మిషన్లో ఆడిపించాలి, చేయితో తిప్పితే వస్తుందండి. అది కూడా చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్. తర్వాత దీన్ని బాగా కడిగిన తర్వాత ఎండలో ఆరవేసి బాగా ఆరిన తర్వాత దీన్ని గోనె సంచుల్లో స్టోరేజ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవాలి. ఎట్లా కేజీ ఎట్లా ఉంటాయి ఇవైతే ఈ ఇయర్ వచ్చేసి మనకు 160 రూపాయలతో తీసుకున్నారు సార్. కాఫీ కేజీ 160, 170 రూపాయలు అంతే. ఓకే, బాగా డ్రై చేసింది అనుకోండి 200 అబౌవ్ ఉంటుంది. ఓకే, కొంచెం తడిగా ఉన్నది అయితే 160. అవునండి, కొంచెం తడిగా పూర్తి డ్రై అవ్వండి 160 రూపీస్, 170 రూపీస్ అలాగా. ఓకే, అంటే వీక్లీ మారిపోతూ ఉంటుంది అండి. ఇక్కడ సంతల్లోనే తీసుకుంటారు కదా, ఇక్కడ రేట్లు మారిపోతూ ఉంటాయి. ఓకే, సీత గారు, మీరు రెగ్యులర్గా ఏంటి అందరూ ఏంటి జీవన ప్రమాణాలు ఎవరెవరు ఎట్లా ఏమేమి చేస్తున్నారు అవన్నీ వీడియోలు చేసి పెడుతున్నారు కదా, ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఎవరైనా చూస్తే, అంటే ఎవరైనా పేరెంట్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఎక్కువగా. అలాంటి వాళ్ళని చూసి అంటే బాధపడుతూ ఉంటుంది అనమాట, అయ్యో అనేసి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే, మనకు మనీ ఉంటే హెల్ప్ చేస్తే బాగుండని అంటుంటది. వీడియోలో చకచకా మాట్లాడుతుంటారు, ఇక్కడ చాలా సైలెంట్గా ఉన్నారు. అది ఫస్ట్ టైం కదండి కెమెరా అదే ఫియర్ ఉన్నట్టు. ఈ వీడియో మీరే చెప్పారు ఫస్ట్ చేయమని, లేకపోతే ఎట్లా ఐడియా? అంటే మొదట్లో చెప్పాను చేస్తామంటే చేస్తాను అన్నారు. ఆ తర్వాత ట్రై చేస్తే ఓకే, ఇన్స్టాలో బాగా వచ్చింది సార్. ఒక 70K అబౌవ్ ఉన్నారు అనమాట ప్రెజెంట్ ఫాలోవర్స్. ఓకే, అంటే ఎవరు ఎడిటింగ్ అది, ఎవరు కెమెరా అది ఎవరు చూస్తున్నారు? మొత్తం కెమెరా నేను తీస్తాను సార్, తీస్తాను. తనేమో ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ కూడా చేసుకుంటుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిన్న చిన్న అప్లై చేయటం, అవన్నీ ఎఫెక్ట్లు అన్నీ తనే చూసుకుంటారు. ఎడిటింగ్ వర్క్ మొత్తం ఓకే మొబైల్లోనే చేసుకుంటారు. ఓకే, మీకు ఇన్స్టాల్ అది ఎవరైనా రెస్పాండ్ అవుతుంటారు కదా, నేను ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్తుంటారు కదా, కొంతమంది గురించి హెల్ప్ అది చేస్తుంటారు కదా, అట్లా ఏమైనా రెస్పాన్స్ ఏమైనా వచ్చింది? హెల్ప్ చేస్తాను. ఓకే, ఒక సిస్టర్ అయితే విజయవాడ నుంచి శారీస్, డ్రెస్సులు చాలా పంపించారు. అవి మా విలేజ్లో అమ్మనాన్న లేని వాళ్ళ పిల్లలకి భర్తలు లేని వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకి అందించాను సార్. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను 10th వరకే మీరు 10th చదువుకున్నారు. మీరు BSc హార్టికల్చర్ అయింది. ఓకే, ఇద్దరు కలిసి చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఓకే, ఇంకా ఫర్దర్గా ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దామని? ఫ్యూచర్లో ఒకటి ఉందండి, మా విలేజర్స్ మెయిన్ కొంతమంది రకరకాల ప్రాబ్లమ్స్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు అనాథలుగా అలా ఉన్నారనమాట. ఇప్పుడు కూలీ కోసం అని వెళ్ళి మిస్ అయిపోయారండి 10 years బ్యాక్. వాళ్ళు పాపం ఒక ఆడపిల్ల అయ్యండి, 2 ఆడపిల్లలు ఉన్నారు ఆ సిస్టర్కి. తనే పోషిస్తుంది అనమాట, కూలీనాలు చేసుకుంటూ వెళ్ళి ఇసుక పనులు కానీ లేదంటే కూలికి వెళ్ళి పోషిస్తుంది. అలాంటి వాళ్ళకి సపోర్టివ్గా ఉందామని అనుకుంటున్నామండి. ఓకే, సూపర్. తర్వాత అలాగే ఏదేదో ప్రాబ్లమ్స్ తోటి చనిపోయిన ఉన్నారండి. కొంతమంది అమ్మ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాన్న చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్. డిగ్రీ చదువుతున్నారు ఆ పిల్లలు. ఓకే, ఓకే, అలాంటి వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ చేద్దాము అనే ఒక ఆలోచన అయితే ఉంది. కానీ మా పరిస్థితి కొంచెం బాగాలేదు. మీ సంకల్పం గట్టిది. కాకపోతే చాలామంది తన ఇన్స్టా చూసి హెల్ప్ చేస్తున్నారండి. కొంతమంది మనీ కూడా వేస్తున్నారు, కొంతమంది పేర్లు చెప్పొద్దు అంటున్నారు, బట్ మేమైతే చెప్తాము. చాలా హెల్ప్ చేస్తున్నారండి. వాళ్ళకి
అంటే వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఒక పాప అయితే సార్ అమ్మ లేదు నాన్న లేదు, నీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక పాప అయితే డిగ్రీ చదువుతుంది, ఆ పాప అయితే పీజీలు కట్టడానికి కూడా లేవు అనేసి ఒకసారి ఏడిస్తే నేను కూడా ఏడ్చాను సార్. ఏడ్చాను. అలాంటి వాళ్ళు ఉన్నారండి. అంటే ఊర్లో మ్యాక్సిమం అలాగే అంటే కొన్ని అంటే చెప్పవచ్చు చెప్పకూడదు కానీ అంటే పని బాగా చేస్తారండి మా వాళ్ళు. వర్క్ బాగా చేసిన తర్వాత కొంతమంది ఏమంటారు డ్రింకింగ్కి బానిస అయిపోతారు, హార్డ్ వర్క్ చేస్తారు, నొప్పులు అని పోవాలని చెప్పి డ్రింకింగ్కి అలవాటు అవుతారు. దాన్ని ఇంకా కనెక్ట్ అయిపోతారు మొత్తం. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఎంత తీసుకోవాలి ఏంటి అనేది తెలియదు కదండి. మొత్తం ఫుడ్ మానేసి దాని మీద పడిపోతారు. అలాంటి దానివల్ల కొంతమంది చనిపోయారండి మధ్యలోనే. అలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు తల్లిలే ఉన్నారు సార్. తల్లిలు కూడా పెదబయలు మండలం అక్కడ ఇసుక లోడింగ్కి వెళ్తున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 గంటల నుంచి బయలుదేరి వెళ్తారు సార్. 6 గంటల నుంచి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 9-10కి లారీ దిగబెడతారు సార్. పిల్లలకి చదివించడం కోసం భోజనం అదే తిండి కోసం, అంటే అదే తిండి దొరకదు కదా సార్, కూరగాయలు ఇవన్నీ తెచ్చుకోవాలి. వాటి కోసం చాలా కష్టపడతారు సార్. కొండ ప్రాంతంలో ఏం దొరకవు కదా. వేసుకోకముందు మీరు ఎట్లా ట్రావెల్ చేస్తారు సార్? చిన్న తోవ ఉండేది అండి, బాట అంటాం కదా, చిన్న తోవ ఉండేది, అడవి మధ్య నుంచి ఉండేది. అలాగే మొత్తం భుజాన బరువులంతా మోసుకొని నెల ఇచ్చే రేషన్ డిపోలో ఇస్తారు కదా, అది కూడా భుజాన మోసుకొని వచ్చి తెచ్చుకునే వాళ్ళం అండి. ఘాటి మొత్తం 3.5 కిలోమీటర్స్ మొత్తం భుజాల మీద మోసుకొని తీసుకొచ్చేవాళ్ళం. అప్పుడు పెంకులు కానీ లేకపోతే అప్పుడు పెంకులు ఇచ్చారండి అప్పుడు గవర్నమెంట్. ఆ పెంకులు ఇంటి మీద కప్పు వేసుకోవడానికి అవన్నీ కూడా మోసుకొని భుజాల మీద, అంటే ఏమంటారు దాన్ని కావుడు అంటాం కదా, అలా మోసుకొని వచ్చి ఆ పెంకులు కూడా నేసుకున్నామండి అప్పుడు. తర్వాత ఏదైనానండి ఇప్పుడు నిత్యావసర సరుకులు ఏదైనా తీసుకురావాలన్నా చాలా కష్టమే. ఇంకా 3.5 కిలోమీటర్లు ఎక్కటం దిగటం. చిన్నతో ఉండేదండి, చిన్నతో. అప్పుడప్పుడు ఎలుగు పంటలు, ఇప్పుడు సీజన్ కాదు మామిడిపల్లి సీజన్లో అక్కడ మొత్తం అవే ఉంటాయండి, ఎలుగు పంటలు ఉంటాయి మా ఏరియాలో ఎక్కువగా. అవి కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంతా ఓకేనా మొత్తం? ఇప్పుడు ఓకే సార్, చిన్న రోడ్డు వచ్చింది, బెటర్ ఇంకా కొంచెం. సీసీ రోడ్డు కూడా పెడితే మొత్తానికి పర్ఫెక్ట్. సీసీ రోడ్డు కూడా పెడితే ఇంకా మాకు ఇంకా ఇబ్బంది ఏమి ఉండదండి అనుకుంటున్నాం. ఆ రోడ్డు కాకుండా సీసీ రోడ్డు బాగుంటుంది సార్, కొండ ప్రాంతం కాబట్టి అనుకుంటున్నాం, అది ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు అనుకున్నవన్నీ, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, తొందరలోనే మీకు సీసీ రోడ్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మన అభి బ్లాగ్ సీత గారు అండ్ ఆనంద్ గారు అండ్ మన అభితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.